హే హాయ్ నమస్కారం. నేను మీ రూప. వెల్కమ్ టు మై ఛానల్. సో బేసికల్గా మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే అసలు పాండు మహారాజు ఎలా అవుతాడు అన్న విషయం అయితే క్లారిటీగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనము అసలు ఇతనికి పెళ్ళి ఎలా అవుతుంది అండ్ అలాగే ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి పెళ్లి విషయంలో అనేసి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం తెలుసుకునేది పాండు మహారాజు పెళ్ళి కాకపోతే కుంతీదేవి యొక్క స్టోరీ కూడా తెలుసుకుంటున్నాం. ఓకే, కుంతీదేవి మొదటి పేరు వచ్చేసరికి పీత అనమాట. ఇక్కడ కుంతి భోగమహారాజు వచ్చేసరికి తినని అడాప్ట్ చేసుకున్నప్పుడు కుంతి అని నేమ్ పెట్టేస్తాడు. అండ్ ఇలా పెరిగి పెద్దయ్యాక పెళ్లి సమయం దగ్గరికి వచ్చాక ఈమెకి అది పాజిటివ్ అనుకోవాలో నెగిటివ్ అనుకోవాలో తెలీదు, కాకపోతే పాజిటివ్గానే రిజల్ట్ ఉంటుంది. ఒక మహర్షి వచ్చేసరికి హెల్ప్ చేస్తుందన్నమాట మహర్షికి కుంతీదేవి. దానితో అతను మంత్రాన్ని ఉపదేశిస్తాడనమాట. అంటే నువ్వు ఈ మంత్రాన్ని యూజ్ చేసి ఏదైనా దేవుణ్ణి తలుచుకుని వరం కావాలి అంటే ఒక పుత్రికలు లేకపోతే పుత్రుడు ఎవరైనా సరే కావాలి అని కోరుకుంటే అది అవుతుంది అనేసి చెప్తాడు. అంటే లిటరల్గా ఒక మంత్రాన్ని ఇచ్చేసి నువ్వు ఏదైనా దేవుణ్ణి తలుచుకున్నప్పుడు నీకు ఆ మంత్రాన్ని స్పెసిఫిక్గా యూజ్ చేస్తే నీకు బిడ్డలు అనేవాళ్ళు అంటే బేబీస్ అనేవాళ్ళు వస్తారనేసి చెప్తాడు. ఓకే అనేసి తను కొద్ది దూరం వెళ్ళాక ఏం చేస్తుందంటే ఇది రియలేనా లేకపోతే ఎలా వర్క్ చేస్తుంది అన్న ఒక ఇంటెన్షన్తో అంటే మార్నింగ్ కాబట్టి సూర్యుడు దేవుడు ఇలా సన్ అనేది ఉంటుందన్నమాట బాగా. సో ఇలా చూస్తూ సూర్యదేవ అనేసి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తుంది అంటే బయటికి పలుకుతుంది. అప్పుడు ఒక బాబు ఆ బాబు తన చేతుల్లో ఉంటాడనమాట. అంటే రియల్గానే ఆ మంత్రం అనేది రియల్గా వర్క్ అవుతుంది అనేసి అర్థమవుతుంది. అండ్ అప్పుడు తనకి రియల్ అయిన టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే పెళ్ళి కాలేదు ఇంకా, అండ్ పెళ్ళి జరిగే సమయం కూడా ముందుంది అండ్ యంగ్ ఏజ్లో ఉంది. సో ఏంటి సడన్గా బేబీ నా చేతిలో ఉన్నాడు అనేసి కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా టెన్షన్ పడిపోతుంది. ఇంకా చాలా భయపడుతూ చాలా ఎట్లా సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయాలో తెలియక అన్నీ వాళ్ళ నాన్నగారి గురించి తన గురించి అన్నీ కూడా ఆలోచించిన తర్వాత అక్కడ గంగా నది తీరాన అంటే గంగా రివర్ ఉంటుంది కదా, దాని దగ్గర అంటే వడివడ్డున అంటాం కదా, సో అలాంటి ప్లేస్లో పెట్టేసి ఇంకా వెళ్ళిపోతుందన్నమాట. కానీ ఆమెకు ఒక్కటే టెన్షన్ ఉంటుంది, అంటే ఎలా ఉన్నాడో బతికి ఉన్నాడా లేకపోతే ఏంటి అనేసి. ఇంకా అదే దాంట్లో జస్ట్ కొన్ని రోజుల తర్వాత పాండు మహారాజుతో అయితే పెళ్ళి జరుగుతుంది. కాకపోతే పెళ్ళి అయినా కూడా తినకి పెళ్ళి చేసుకునే దానికంటే హ్యాపీ కంటే ఒక బాబుని అలా వదిలేసాను అనేసి చాలా బాధపడుతూ బతికి ఉన్నాడు అసలు ఎవరు పెంచుతున్నాడు అన్న ఆలోచనలనే ప్రతి క్షణం ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇలా అయిన తర్వాత ఇంకా ఓకే పెళ్ళి అయిపోయింది, కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది అనేసి వాళ్ళ సొసైటీ జనరల్గా అనుకుంటుంది కదా. కాకపోతే ఈమెకి ఏంటంటే ఈ బాధతో తన లైఫ్తో తను యుద్ధం చేస్తుంటుంది కొన్ని రోజులు. ఇంకా సర్లే ఏదో ఒకటి అయిపోయిందిలే, ఎక్కడున్నా బాగుంటాడు ఎప్పుడో ఒకప్పుడు కలుస్తాడు అన్న హోప్తో మూవ్ ఆన్ అవుదాం అనుకునే టైంలో ఇంకొకటి సిచ్యువేషన్ వస్తుంది కుంతీదేవికి. అదేంటంటే పాండు మహారాజు ఉన్నాడు కదా, జస్ట్ కొంతకాలం నేను కొన్ని బుక్స్ చదివా, సీరియల్స్ చూసా, అన్నీ చూసా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా చూపించారు స్టిల్. కానీ జస్ట్ కొంతకాలం తర్వాత అంటే బేబీస్ కూడా పుట్టలేదన్నమాట అప్పటికి. ఆ టైంలోనే ఒక భీష్మ గారు ఉంటారు కదా, తను ఏం చేస్తాడంటే ఒక రాజ్యంలో ఒక రాజుకి ఇద్దరు క్వీన్స్ అంటే ఇద్దరు భార్యలు ఉండడం వల్ల శుభం జరుగుతుంది అని నమ్మి ఏం చేస్తాడంటే కురు సంస్కృతి ప్రకారం అలా ఉంటుంది కాబట్టి అతను ఏం చేస్తాడంటే వెంటనే పెళ్ళి చేయాలి ఇంకొకటి అనేసి నిర్ణయించుకుంటాడు. అండ్ అలాగే అతను వెళ్ళి ఏం చేస్తాడంటే మాద్రి దేశం అనేసి రాజ్యం అనేసి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దేశం అనేసి ఎలా అంటున్నామో అప్పుడు రాజ్యం అనేసి అనేవాళ్ళు కదా, అలా ఉంటుంది. అక్కడ అశ్వపతి అనేసి ఒక మహారాజు ఉంటాడు. ఆమె కుమార్తెనే అంటే తన కూతురే ఎవరంటే మాద్రి అన్నమాట. సో
ఈ మాధురినిచ్చి మా పాండుకి వివాహం చేయగలరా అనేసి కోరుకుంటాడు. అప్పుడు ఆ అశ్వపతి అనే మహారాజు ఒక కండిషన్ పెడతాడు. ఏంటంటే నేను చెయ్యాలి అంటే నువ్వు బ్రైడ్ ప్రైజ్ అనేది ఇవ్వాలి అనేసి. సో దానికి కైండ్ ఆఫ్ ఎదురు కట్నం లాగా, కొంచెం ధనం ఇవ్వడం లాగా అన్నమాట బ్రైడ్ ప్రైజ్ అంటే. సో ఏం చేస్తాడంటే భీష్మ వాళ్ళ రాజ్యం యొక్క ట్రెజర్స్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో నుంచి కొంచెం ధనం తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసి పద్ధతి ప్రకారంగా పాండుకి ఇంకా ఎవరికి మాధురికి అయితే పెళ్ళి చేసేస్తాడు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళిద్దరికి కూడా పెళ్ళి అనేది ఏదైతే అయిందో అది లవ్తో, ప్రేమతో, ఇష్ట ప్రకారం జరిగింది కాదు. కాకపోతే చూడ్డానికి అందంలో కానీ ఐశ్వర్యంలో కానీ మాధురి బాగుంటుంది. అండ్ అలాగే పాండు కూడా చాలా ధైర్యవంతుడు, చాలా గుణగణాలు కలిగిన వాడు కాబట్టి వాళ్ళకి మ్యూచువల్ ఒపీనియన్స్ ఉంటాయి. కాకపోతే లైక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నది కాదు, ఒక రాజ్య బాధ్యతల కోసం వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అనేసి అనుకోవచ్చు. ఓకే, అందుకోసం వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం అసలు కుంతీదేవి ఎలా రియాక్ట్ అవుతుంది, యాక్సెప్ట్ చేస్తుందా సెకండ్ మ్యారేజ్ని, లేదా రిజెక్ట్ చేస్తుందా, ఎలా బిహేవ్ చేస్తుంది, అసలు ఏమవుతుంది మహాభారతంలో నెక్స్ట్ అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం. అండ్ బై ద వే మీరు ఈ మహాభారతంని మొత్తం కూడా ఇలా సింపుల్ వర్డ్స్లో ఒక ఫ్రెండ్లీగా మీరు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ నంబర్ 1 అనేసి అనుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ లాంగ్ వీడియోస్ చూడకుండా జస్ట్ మీరు ఎలాగో ఇన్స్టాగ్రామ్ అనేది స్క్రోల్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి నా ఇన్స్టా ఐడి వచ్చేసరికి రూపా లైఫ్ అనేసి ఉంటుంది. జస్ట్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ లైక్ అక్కడ కూడా ఉంటుంది, మీరు అబౌట్లో చూసేస్తే కనుక రూపా లైఫ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేసి. సో అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే మీరు లైక్ మై డైలీ లైఫ్ లేకపోతే ఈ మహాభారతం యొక్క సింపుల్ ఒక్కొక్క రీల్లో మీరు జస్ట్ స్క్రోల్ చేస్తూ సింపుల్గా అలా కూడా నేర్చేసుకోవచ్చు అనమాట. సో అసలు మీకు ఇంకా ఈ మైథాలజీకి సంబంధించి మహాభారతంకి, భగవద్గీతకి, ఇంకా రామాయణంకి సంబంధించి ఇంకేమైనా తెలుసుకోవాలని ఉందా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ ఛానల్ని, ఈ పేజ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని ఈ వీడియోస్ని కూడా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి అయితే షేర్ చేసేయండి. అండ్ ఈ వీడియోలో ఓన్లీ ఇవే కాదు, ఇంకా కమింగ్ అప్ డేస్లో అయితే ఇంకా లైక్ ప్రజెంట్ కంటెంట్ క్రియేషన్, టెక్నికల్ కంటెంట్ క్రియేషన్ కూడా చేయబోతున్నాను ఈ ఛానల్లో. సో బేసికల్గా మీరు పైథాన్ కానివ్వండి, వెబ్ డెవలప్మెంట్కి సంబంధించి, ఏఐకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారనమాట. సో ఒక కన్నేసి ఉంచండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.